హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే ఆడిపోతున్నాం చెస్. సో నేను మా సిస్టర్తో అయితే ఆడిపోతున్నాను చెస్. ఛాలెంజ్ అనమాట, నాకు ఛాలెంజ్ చేసింది. చూద్దాం ఎవరు గెలుస్తారో. నేనే గెలుస్తా ఖచ్చితంగా. తను ఓవర్ కాన్ఫిడెన్స్ చూడండి. సో మీరు నన్ను సపోర్ట్ చేసేటట్టయితే బ్లూ కలర్ హార్ట్ స్పామ్ చేయండి. నేనైతే స్కూల్లో రోజు ఆడతాను గాయస్. ఈయనైతే చాలా రోజులు అయింది ఆడి కూడా. చూద్దాం ఎవరు గెలుస్తారు. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్కి కూడా సబ్స్క్రైబ్ చేయండి. సో ఇంకా వీడియోలో ఒక్కడికి వెళ్ళిపోదాం. లెట్స్. సో చూసారు కదా ఫ్రెండ్స్, వైట్ సైడ్ అయితే క్షేత్రాది అండ్ బ్లాక్ సైడ్ అయితే నాది. ఇగోండి సాత్విక్ కనబడుతుందా ఇలా. ఇటైతే నేను ఉన్నాను, మీకు కనబడాలంటే మీ ఇష్టం. ఇవ్వండి, ఇది నేను, ఇది సాత్విక్. ఓకేనా? ఇప్పుడు ఇప్పుడైతే స్టార్ట్ చేయబోతున్నాం. ఫస్ట్ వైట్ సైడ్ కాబట్టి ఇప్పుడు నేను నేనే గెలుస్తాను. చూసుకోండి గాయస్, మా అందరు గెలవాలి. ఓకే, ఓకే ఫ్రెండ్స్, మీరైతే లైక్ చేయడం అయితే మర్చిపోకండి. మీరైతే వీడియోస్కి అంత ఎక్కువ లైక్స్ అయితే ఇస్తలేరు, ఇంకా వ్యూస్ కూడా వస్తలేదు గాయస్. అందుకనే లైక్ చేయండి మీరు. ఇంకా ఫస్ట్ చెప్పాం కదా, మీరైతే కామెంట్ చేయండి. సాత్విక్ అయితే బ్లూ హార్ట్ అండ్ నేనైతే ఎల్లో హార్ట్. ఓకేనా? ఇప్పుడైతే కంటిన్యూషన్ అవుతుంది. మేమైతే సైలెంట్గా చేస్తున్నాము, అంటే కొంచెం సీరియస్ మ్యాటర్ అవుతుంటుంది కదా చెస్లో. అయితే సీరియస్ మోడ్లో చేస్తాం మనం, అందుకని చూడండి. ఓకే ఫ్రెండ్స్, మీకు బోరింగ్గా అనిపిస్తుండొచ్చు ఇది చూస్తుంటే కొంచెం, అంటే కొంతమందికి బోరింగ్గా ఉండదు. అయితే మీరు కూడా ఇంట్లో ఇలా ఆడి చూడండి, మీ బ్రెయిన్ కూడా షార్ప్ అవుతుంది ఇది ఆడుతుంటే. ఇంకా మనకి ఇంట్రెస్టింగ్, ఇంకా సీరియస్గా కూడా ఉంటుంది ఆడుతుంటే. ఎవరు విన్ అవుతారని చూసేటోళ్ళకి ఉంటుంది మీలాగా. అంటే కొంత ఇప్పుడు నాకు కూడా చూస్తుంటే బోరింగ్గానే ఉంటుంది, కానీ ఆడినప్పుడు అందుకని మీరు కూడా అది చూడండి. ఒకవేళ మీ దగ్గర చెస్ లేకపోతే ఫోన్ ఆర్ ట్యాబ్లెట్లు ఉంటాయి కదా, దాంట్లో ఆడండి, డౌన్లోడ్ చేసుకొని. ఓకే, ఇప్పుడు చూసేయండి. నేనైతే ఒక కాయిన్ అయితే అవుట్ చేసినాను చూడండి, సోల్డియర్ని. ఇదే నా ఫస్ట్ది. సోల్డియర్ని అయితే అవుట్ చేసినాను, ఇంకా విన్ అవుతాను. మేమేమి చీటింగ్ చేస్తలేము, అంటే మధ్యలో ఆపేస్తున్నాం కదా, అంటే మేమేం చీటింగ్ చేస్తలేము. మీకు చెప్తాను మళ్ళీ ఏమన్నా చేంజెస్ అయితే, అంటే మేము ఏమన్నా కాయిన్స్ చంపేస్తే అట్లా. కానీ చీటింగ్ అయితే చెయ్యము. అంటే నేను విన్ అవుతా అని చెప్పినా కదా ఫస్ట్, అట్లా నిజంగానే విన్ అయ్యి చూపించాలని మేము అట్లా చేయము. ఇది రియల్ గేమే, నేను రియల్గానే విన్ అయినానో లేదో మీరు చూసేయండి.
మీకు ఇంకొక మెయిన్ థింగ్ అయితే చెప్పాలి ఏంటంటే లైక్ మీరు చేస్తున్నారు, లైక్స్ అయితే వస్తున్నాయి మంచిగానే, రావట్లేదని అంటలేను కానీ కామెంట్సే వస్తలేదు గైస్. మీకు ప్రతి వీడియోలో ఇదైతే కామెంట్ చేయమని కంపల్సరీ పెడుతున్నాం కానీ మీరైతే కామెంట్ చేస్తలేరు. ఈసారి పక్కా మీరు ఒక 5 కామెంట్స్ అయినా చేయాలి కనీసం. మీకు పెట్టాం కదా హార్ట్స్, బ్లూ హార్ట్, ఎల్లో హార్ట్ అని, అలా పెట్టండి హార్ట్స్. ఇంకా మీరు ఇండోర్ గేమ్స్లో క్యారమ్స్, చెస్ అలాంటి వాటిలో మీరు ఏదైతే ఎక్కువ ఆడతారో, మొబైల్స్ తప్పించి ఏదైతే ఎక్కువ ఆడతారో అది ఆ నేమ్ కూడా కామెంట్ చేయండి. మొబైల్స్ ఆపేసి ఇలాంటి గేమ్స్ ఆడండి. సాత్విక్ కూడా నాది ఒక బుషప్ను అయితే చంపేశాడు. అంటే చెస్ లాంగ్వేజ్లో బుషప్ అనేది అయితే క్యామెల్, అండ్ ఎలిఫెంట్ని ఏమంటారు అంటే రూక్, ఇంకా హార్స్ ఏమంటారు అంటే నైట్ అంటారు, KNIGH. సోల్డియన్ అయితే సోల్డియన్ అని అంటారు ఆబ్వియస్లీ. కింగ్ క్వీన్ని కూడా అదే అంటారు గైస్. తెలిసిన వాళ్ళకైతే మీకు తెలుసు కాబట్టి వదిలేసేయండి, తెలియని వాళ్ళకి చెప్తున్నాను. ఇక్కడ అయితే సీరియస్ మ్యాటర్ అయితే అవుతుంది గైస్. నావి చూడండి, మెయిన్ కాయిన్ ఒకటైతే పోయింది. సాత్విక్ది కూడా అలానే ఉంది, ఒక బుషప్ పోయింది సాత్విక్ది కూడా. ఓకే, కంటిన్యూ సీయింగ్, చూసేయండి. మై గాడ్, సాత్విక్ చూస్తూనే సోల్డియర్ని కూడా చంపేశాడు నా దగ్గర. నేనైతే 2 కాయిన్స్ని, నేను కూడా ఒకటేసారి 4 కాయిన్స్ని చంపేసిన. సాత్విక్ ఏదో చంపేసిండు మళ్ళీ, బలి చేశాడు. ఇది రూక్ని చంపేశాడు, బుషప్ని చంపేశాడు, సోల్డియర్. నేను 2 సోల్జర్స్, ఒక రూక్, ఒక నైట్ని అయితే చంపాను. మళ్ళీ ఇంకోటి చంపేసాడు, నైట్ని కూడా చంపేశాడు సాత్విక్. నా మెయిన్ కాయిన్స్ అయితే చంపేస్తున్నాడు చూడండి. అన్ని మెయిన్వన్నీ చంపేశాడు. నాకు కూడా వస్తుంది టైం చూడండి. ఇక్కడ చూడండి, సాత్విక్ మెయిన్ కాయిన్స్ ఏమైనా కనపడుతున్నాయా? ఇక్కడ రైట్ సైడ్లో అయితే నైటే ఉంది, లెఫ్ట్ సైడ్లో ఎలిఫెంట్, బుషప్ ఒకటి ఉంది, అంతే. ఈ 3 ఉన్నాయి, ఇంకా 3 నా దగ్గరనే ఉన్నాయి కదా. నాది కలర్ఫుల్గా కనబడుతుంది, సాత్విక్ దాన్ని లేనట్టే కనబడుతున్నాయి. అందుకనే చూసేద్దాం ఎవరు విన్ అవుతారో ఎవరు విన్ గారు. ఎందుకంటే సాత్విక్ ఆడి చాలా రోజులు అయింది, నేను ఆడుతూనే ఉంటాను. సాత్విక్కి వేరే గేమ్స్, ఎగ్జాంపుల్ క్రికెట్ అవన్నీ ఇష్టం కాబట్టి చెస్ చాలా రోజులు అయింది కానీ తెలుసు, ఇంకా ఆడతాడు కూడా. అప్పుడైతే మా డాడీ అయితే హెల్ప్ చేస్తుండే, ఇప్పుడు నేను ప్రో అయిపోయినా. చూసేద్దాం ఎవరు విన్ అవుతారు. ఇక్కడ అన్నీ ఎంటీ కనబడుతున్నాయి. సాత్విక్ అయితే కాయిన్స్, నాదొక్కటే దగ్గర అన్ని కాయిన్స్ ఉన్నాయి.
సాత్విక్ది అన్నీ ఒక్కొక్క దగ్గర ఉన్నాయి. ఓకే, చూసేద్దాం ఇంకా కొన్ని. ఇక్కడైతే నేను 24 కాయిన్స్ అయితే నా చేతిలో చేసిన బయటికి. సో ఎవరు గెలుస్తారు అనుకుంటే, నేను గెలుస్తాను అనుకుంటే బ్లూ హార్ట్ అయితే కామెంట్ చేయండి, చేతిలో గెలుస్తుంది అనుకుంటే ఎల్లో హార్ట్ అయితే కామెంట్ చేయండి. అదనమాట, చూడండి చేతిలో మూవ్ అయిపోతుంది. అండ్ అక్కడ నా కాయిన్ నా మూవ్స్ అయితే నేను ఇక్కడ ఇంకా గెలుపుతున్నా. అండ్ ఇక్కడ చూసుకుంటే నేను అప్పటి నుంచి 4 కాయిన్స్ తీసాను. అండ్ ఒక కాయిన్ అయితే చేతిలో అది పోయింది. 5 నావైతే ఏం లేవు. ఒక బిషప్ ఇంకా రోగ్ అయితే ఉంది. కింగ్ ఇంకా క్వీన్, చేతిలో క్వీన్ కూడా పోయింది. ఆ క్వీన్ పోలేదు. Opens a world through an ancient door. The silence alive, yet brimming with sound. In the arms
ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక లాస్ట్ సీన్ వస్తుంది. నేను మళ్ళీ అడుగుతాను సాత్విక్ని. ఆ టైంలోనే చూడండి మీరు, మంచిగా కరెక్ట్గా చూడండి బోర్డు. ఇప్పుడు కాదు, వస్తుంది ఒక టైం. సాత్విక్ ఒక కార్నర్కి వచ్చి నేను ఏం తీసుకోవాలని ఆలోచిస్తుంటాడు. నేను కన్ఫ్యూజన్ కూడా చేస్తాను. అప్పుడు చూడండి సాత్విక్ అది కనబెట్టాడా అని. అప్పుడైతే మీరు బోర్డు అయితే కరెక్ట్గా చూడండి. ఇప్పుడు చూడండి సాత్విక్ 6 కాయిన్స్. నేను చూడండి మొత్తం ఒక కుప్పలాగానే ఉంది ఇక్కడ. అయితే చూసేద్దాం ఎవరు విన్ అవుతారు. సాత్విక్ విన్ అవుతా అని చెప్పాడు కదా మీకు ఎంట్రల్లా. చూద్దాం. ఇక్కడ కింగ్తోనే ఆటలు ఆడుతుండే, ఎందుకంటే ఇంకేం కాయిన్స్ లేవు, క్వీన్ కింగ్ తప్ప. నేనేమో కింగ్ని కింగ్ కాదు క్వీన్ అని పోగొట్టుకున్నా. మంచిగా క్వీన్ ఉండే తెలిసి కూడా పోగొట్టుకున్నట్లు అయ్యింది నాకు క్వీన్తో. చుక్కు చేస్తాం, తెలిసి కూడా పోగొట్టుకున్నాం. మీరైతే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు మళ్ళీ చెప్తున్నాను. నాకు ప్లీజ్ నాకు ఎల్లో హార్ట్ అయితే కామెంట్ చేయండి. మా అన్నకు కూడా చెయ్యండి కామెంట్. ఏదన్నా గల్లీ నుంచి రావాలా, ఇది క్రాస్ అయితే పోదు. నీ అక్క ఇప్పుడు ఏం చేయడం? మంచి అయ్యి వచ్చింది. ఏంటంటున్నాం? ఓకే. Then I'll take my rook. ఇక్కడ పెడతాం. ఒక పని చేయాలి, ఇక్కడ పెడతా. క్వీన్ ప్లేస్లో క్వీన్ని పెట్టేసి ఇది తీసుకో. ఓకే, మళ్ళీ కంటిన్యూ. ఇప్పుడు And I want my as a rook. నిజంగా రూకే కావాలా వేరే కాయిన్? రూకే కావాలా? నీకు ఉంది కదా ఒకటి నీ ఇష్టం. అడుగుతున్నాను నాకు 20 కాయిన్స్ నువ్వు తీసుకున్న కాయిన్స్ బట్టి. రూక్ తీసుకుంటా తీసుకోరా, పట్టుకొని ఏం చేస్తున్నావు? Black magic. లేదా Okay. Rook. చూశారు కదా, బోర్డ్ని సరిగ్గా చూశారు కదా. రూకే తీసుకున్నారు కదా. చెక్. అది ఎట్లయితుంది? నువ్వు చూసుకోలేదు, నీ తప్పు. చూశారు కదా, బోర్డ్ని సరిగ్గా చూశారు కదా. రూకే తీసుకున్నారు కదా. చెక్. అయ్యా చెక్ గాయ్స్, చెక్. I want the match guys. చూసారా, మీకు చూపించాను కూడా 2-3 టైమ్స్. మీకు పెట్టినప్పుడు ఎడిట్ చేసినప్పుడు మీకు మళ్ళీ కూడా చూపిస్తాను. మీరు రాంగ్ అయ్యి అంటే చూసుకోండి. కరెక్ట్ నేను అడిగినా కూడా 2-3 టైమ్స్ అయినా కూడా చెక్ చేసుకోలేదు, అది అయిన మిస్టేక్. ఓకే గాయ్స్, నేనైతే ఫైనల్గా సో దీన్ని బేస్ చేసుకొని అయితే ఒక రివెంజ్ ఛాలెంజ్ అయితే వస్తుంది తర్వాత. సో ఈ వీడియో ఎంటర్టైన్మెంట్ లాగా అనిపిస్తే లైక్ చేయండి అండ్ ఛానల్కి కూడా సబ్స్క్రైబ్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.